నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కొంతవరకు కొన్ని ఉపయోగకరమయ్యేటువంటి పనులు కూడా జరుగుతాయి. కనుక ఎవరు ఏమి మిశ్రమ ఫలితాలు అని అనగానే అబ్బా ఎట్లుంటుందో ఏమిటో మా జీవితం అని ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు. అదేమ్మా. తర్వాత వృత్తి వ్యాపారము అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా జీతాలు వస్తాయి, అది పెద్ద విషయమేమి అని అనుకోవచ్చు. కానీ ఏమీ కొంచెం అనుకూలవంతముగానే ఉంటుంది. వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతంగానే ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ మిథున రాశి వాళ్లకు ఈ ఉద్యోగం దాంట్లో కూడా చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉండవు, సజావుగా జరుగుతుంది గాక. ఈ ప్రమోషన్స్ గాని హైక్ వచ్చే అవకాశం ఉందంటారా? ప్రమోషన్స్ అవి అని ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము కానీ అమ్మ, కాకపోతే పై అధికారుల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ సాటి కొలిక్స్తో కొంత ఇబ్బందికరమైనటువంటివి ఉండేటువంటివి కానీ వీటి వలన కొంచెము ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మాత్రము కొంచెము పర్వాలేదులే అన్నట్టుగా ఉంటుంది సహజంగా. ఇంకా ఏమిటి అంటే పోను కొంచెము వీళ్లకు శత్రుత్వం పెరిగేది కూడా ఉంది దీనివల్ల. అంటే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు పర్లేదు, కొంత నరదృష్టి ఎక్కువ అవుతున్నది ఈ మాసంలో. వీళ్లకు కొంచెం ధనము రావడం వస్తుంది, కానీ అనూహ్యముగా ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది వీళ్ళు. అలాగే ప్రయత్న కార్యముల యొక్క జయం. ఏదైనా అనుకున్నారు అంటే ఒక 10 పనులు ఉన్నాయి అన్నప్పుడు ఆ 10 పనుల్లో 6-7 పూర్తిగా చేసుకోగలుగుతారు. ఒక 2-3 పనులు మాత్రం తప్పకుండా చేయలేరు, అవి పెండింగ్ పడతాయి వీళ్ళకు. కొన్ని పనులు అయితే చేసుకోగలుగుతారు, కానీ గట్టి ప్రయత్నము చేసుకోవాలి. ఏదో చేసినామంటే చేసినామని కాకుండా అబ్బా నేను దీని మీద ఇంత ఎఫర్ట్ పెట్టి నేను చేయాల్సి వస్తుంది అనేటువంటి కించిత్ బాధ అది కూడా ఉంటుంది, కానీ తప్పదు, చేసుకోవాలి. అలాగే ధనధాన్య వృద్ధి, ధనము ధాన్యము ఇవి వృద్ధి అవుతాయి. మామూలుగా ఉంటే కొంచెం ఎక్కువ కావటము, అనుకూలించడము, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు అబ్బా ఈరోజు నాకు మేలైందిలే అనేటువంటి భావన కలుగుతుంది, ఈ వారంలో కొంచెం మేలు జరిగింది అని. అలాగే ఉద్యోగమునందు కాస్త భంగములు అంటాడు కొంతమందికి. అంటే అనూహ్యముగా మార్పు జరగటము, వేరే చోటికి వెళ్ళవలసి రావటము, లేదా ఈ ఉద్యోగంలో నుంచి తీసేసి ఇంకో చోటికి వెళ్ళండి అని చెప్పడము, ఏదో కొంచెం ఇబ్బందులు, చిన్నపాటి ఇబ్బందులు. నేను చెప్పాను కదా కొంచెం అటు ఇటు మిశ్రమ ఫలితాలు అన్నది. అందుకే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది. అది వాళ్ళ ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనే దాన్ని బట్టి ఉంటుంది. లగ్నము కూడా చూడాలి కదా, రాశి కరెక్టే, కానీ ఏ లగ్నంలో పుట్టారో మిగతా గ్రహస్థులు ఏమున్నాయో చూసుకోవాలి. అదొక విధానం. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకు సంబంధించి విదేశీయానం అంటుందంటారా సెప్టెంబర్ నెలలో? వీళ్ళు వెళ్ళగలుగుతారమ్మా, ప్రయత్నాలు చేసుకోవచ్చును. విద్యార్థి వీళ్ళు ఉద్యోగం గురించి కానీ చదువుకోవడం గురించి కానీ వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చును. అంతేకాకుండా కొంతమంది వీళ్ళ వాగ్ధాటి, వీళ్ళ వాక్ చాతుర్యము, వీళ్ళ తెలివితేటలను బట్టి కొంతమంది అనూహ్యముగా రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల వైపు అసలు వాళ్ళకు కూడా ఆలోచన ఉండదు వెళ్ళాలి అని, కానీ వీళ్ళు మాట్లాడే విధంగా పరిచయాలు ఉంటాయి, వాళ్ళతో తిరుగుతుంటారు, కానీ దాంట్లోకి పోవాలా అనేది ఉండదు అనమాట. నువ్వు దీంట్లోనే ఉండు, వేరే ఎందుకు, వీళ్ళు పాపం అక్కడ తిరుగుతుండి కూడా వేరే ఏదన్నా వీళ్ళ బ్రతుకుదెరు చూసుకోవాలి అనే తపనతో ఉంటారు. దానికంటే ఎందుకు ఇక్కడే ఉండి నీకు ఇది ఉంటుంది మేలు అని ఒక ఏదో యువతకు సంబంధించినటువంటి ఒక ఇది ఇవ్వడము కానీ చేయడం కానీ ఇట్లాంటివేవో చేసిన దానివల్ల వాళ్ళు అనూహ్యంగా రాజకీయాల్లోకి ఉన్నట్టుండి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది
సూచన. అయితే అంటే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు ఉన్నాయమ్మా, చేసుకుంటారు. వివాహం కావాల్సినటువంటి వాళ్ళు వివాహం ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఈ దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటారు. అలాగే మామూలుగా శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యంగా బంధువుల వలన మిత్రుల వలన కొంత మాటలు మాట్లాడుకుని దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశి వాళ్ళు అనేది స్పష్టం. అయితే అంటే మిథున రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు? వీళ్లకు మేలు జరిగేదానికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, ఇబ్బందులు తొలగాలి అని అనుకున్నప్పుడు జాతకరీత్యా ఒకసారి చూసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోవడం ఒక విధానము. ఇప్పుడు దైవానుగ్రహం చేత ఈ సెప్టెంబర్ మాసములోనే గణపతి నవరాత్రులు వస్తున్నాయి. ఈ గణపతి నవరాత్రులలో ఏ రోజైనా పర్వాలేదు, ఏ రోజు చేసుకున్నా పుణ్యప్రదమే. అయితే 108 తొమలపాకులు గణపతికి అంటే తొమలపాకులతో అర్చన చేయించుకోవటం చిన్నదే, ఎక్కువ డబ్బు పెట్టుకొని చేసుకునేటువంటి ఫలితాలు అక్కర్లేదు. గణపతికి తొమలపాకులతో 108 తొమలపాకులతో అర్చన చేసుకోవటము, మామూలుగా కుంకుమార్చనలాగా అర్చన చేయించుకోవటము, 1.5 లీటరు పాలు అభిషేకానికి ఇవ్వటము చేసుకుంటే వీళ్ళకు పరిహారము బాగా ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పనులలో విఘ్నాలు తొలగిపోయి నిర్విఘ్నముగా వీళ్ళ జీవితం సాగడానికి మేలు జరుగుతుంది. గురుగారు, సెప్టెంబర్ నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబరు మాసంలో పర్వాలేదమ్మా, బాగుంది, చాలా బాగుంది అని అనలేము, కానీ బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వీళ్లకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటుంది కదా, మామూలుగా అంటే వీళ్ళకు రెగ్యులర్గా రావాల్సినటువంటిది వస్తుంది. కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనము రావాలి అని అనుకున్నది కానీ, లేదా మనకు సమయానికి ఇస్తారు అని అనుకున్నటువంటివి కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఏదైనా వస్తు రూపేణా వస్తాయి. ధనముగా చేతికి రావటం అనేటువంటిది జరగదు, వస్తువుల రీత్యా వీళ్ళకు రావటం అనేది జరుగుతుంది. అంటే బంగారు కావచ్చు, వెండి కావచ్చు, లేదా భూమి కావచ్చు, ఏదో ఒక వస్తువు. ఇక్కడ వస్తువు అనేటువంటి దీని అంటే ధనము రూపేణ, డబ్బు అంటే మనకు ఈ దాన్ని ఏమంటాము కరెన్సీ రూపంలో కాకుండా వస్తువుల రూపంలో రావటం అనేటువంటిది వీళ్లకు జరుగుతుంది గాక. అంతేకాకుండా బంధుమిత్రుల వలన పోగొట్టుకున్నటువంటి ధనం ఉంటుంది కొంచెం, అంటే వేరే వాళ్ళు మోసం చేయడం కానీ, ఏదో రకంగా డబ్బు ఇరక్కబోయి ఉండటం కానీ, అలాంటివి ఉండేటువంటివి ఈ బంధువులు మిత్రుల వలన ఇది వాళ్ళ వలన ఇది వెనక్కి రావటం అనేది జరుగుతుంది. వాళ్ళు వీళ్ళకు సహకారము చేసి వెనక్కు తెప్పించడం అనేది జరుగుతుంది కాక. వీళ్ళు మానసికంగా సంకల్ప బలము బాగా బలముగా పెట్టుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఏదో అనుకున్నాములే అని అనుకునేది కాకుండా దృఢ సంకల్పం అనేది వీళ్ళకు చాలా అవసరం. 1కి 10 సార్లు కావాల్సినటువంటి పనుల గురించే మననము చేయటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం. నాకు ఆ పని కావాలి ఎలాగైనా సరే అనేటువంటి పట్టుదల బాగా ఉండాలి వీళ్లకు. అది ఆత్మస్థైర్యం, అదే బాగా ముందుకు నడుపుతుంది వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అలా బంధువుల వలన ఇది ఉంటుంది. దూర ప్రయాణాల వలన ఆటంకము కలిగే అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ప్రయాణాల విషయంలో దూర ప్రయాణాలు ఉంటే దగ్గరి ప్రయాణాలు చేయవచ్చును. లాంగ్ జర్నీ ఏదైతే ఉందో దానికి వెళ్లకుండా ఆగిపోయి మళ్ళీ ఇంకొక రోజు 2 రోజులు ఆగిపోతే మంచిది. అనుకున్న సమయానికే వెళ్ళాలి ఎలాగైనా అనేది కాకుండా వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది. లేదు కాదకూడదు, మేము తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి ఇది ఉన్నప్పుడు 4 ఇప్పుడు మనం వెహికల్ కారే కదా వెళితే, లేదు ఒకవేళ బస్సులో వెళ్ళాలంటే ఒక నిమ్మకాయ ఎంట పెట్టుకుని వెళ్ళటం, లేదు సొంత కార్లలో వెళుతున్నాము అంటే 4 కార్ల కింద 4 నిమ్మకాయలు పెట్టేసి దాని మీద తొక్కించుకొని బయలుదేరేటప్పుడు వెళ్ళటం, అదొక విధానం. ఇవి చేసి దానివల్ల ఏమవుతుంది అంటే
ఆ దృష్టి దోషం అనేది పోతుంది, సవ్యముగా క్షేమముగా ఇంటికి తిరిగి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇదొకటి చేయవలసినటువంటిది. తర్వాత చంచలమైనటువంటి బుద్ధి ఉండరాదు. నేను ఇందాకే చెప్పా ఏమని, దృఢ సంకల్పం అనేది ఉండాలి. కాసేపు దీని మీద, కాసేపు ఇంకొక దాని మీద, అలా 2-3 రకాలుగా ఇది అయితే అవుతుంది, లేకపోతే ఇంకో దాని మీదకి పోదాము అనేటువంటి భావన వద్దు. నాకు ఇదే కావాలి అని దృఢ సంకల్పంతో అనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. కాస్త దేహపీడ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే దేహానికి కాస్త నలత అనేటువంటిది ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకోవడము, ఒక ఇంజెక్షన్ వేయించుకుంటేనో మళ్ళీ వెంటనే మరుసటి రోజుకే రెడీ అయ్యి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళవచ్చును. చిన్నగా అలా అనిపించవచ్చు అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత సంతానము అభివృద్ధి, వీళ్ళకు పెళ్ళై సంతానము ఉండేటువంటి వాళ్ళకు అభివృద్ధి, లేదంటే పెళ్ళైనటువంటి వాళ్లకు ఇంతవరకు సంతానము లేని వాళ్లకు సంతానము కావటం అనేటువంటిది ఒకటి, లేదా సంతానం నిలబడటం అనేటువంటిది ఒకటి. ఇలా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? కొన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి. ఇక్కడ కోర్టు సమస్యలు అది ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు వెంటనే ఏదో అంతా క్లియర్ అయిపోతుంది అనడానికి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లలేదు. ఈ మాసంలో ఏమి కాదు, యథావిధిగా వాయిదా పడి అది మామూలుగానే జరుగుతుంది కాక ఇబ్బంది ఉండదు. ధనలాభములైతే ఉన్నాయి, ధనము సమయానికి రావటం చేయటము అలాంటివి అయితే ఉన్నాయి గాక ఎటువంటి ఇబ్బంది లేదు. కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ఈ రాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేలు జరగాలి అంటే ఈ గణపతి నవరాత్రులలో గణపతికి మామూలుగా వినాయకుడికి మన నివేదన ఏవి, మన శనగలు నివేదన అనేటువంటిది చేయడానికి ఇచ్చినా పర్వాలేదు. 1 కిలో బావు శనగలు, లేదా వీళ్ళే శనగలు నానబెట్టి అవి కాస్త చేసి నివేదనగా తీసుకువెళ్ళి ఇచ్చినా దేవాలయంలో మంచిదే, పంచినా మంచిదే. అలా గణపతి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేసి వీళ్ళు ఆ పని చేసుకుంటే మేలు జరుగుతుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. జయ.